నేను ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన ఉద్దేశం ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు నాకు గత శుక్రవారం నాకు లీగల్ నోటీస్ పంపించున్నారు. దాని విషయం ఏంటంటే నేను గత సంవత్సరంలో 2025లో ఒక ఛానల్ ద్వారా నాకు జరిగిన అన్యాయాన్ని, దాంట్లో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి ఇన్వాల్వ్మెంట్ని నేను మీడియా ముఖంగా ప్రభుత్వానికి తెలియజేసుకున్నాను. గతంలో ఇక్కడ ఈ ప్రెస్ క్లబ్లో కూడా తెలియజేసుకున్నాను. అయితే ఆయనకి సంవత్సరం రోజుల తర్వాత ఆయన పురుగు పోయిందని ఆయనకి గుర్తొచ్చింది. అందుకని నా మీద పురుగు నష్టం కేసు వేస్తానని 5 కోట్ల రూపాయలు, లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన నాకు నోటీస్ పంపించారు. దాని మీద నేను ఇప్పుడు దాన్ని ఉద్దేశించి మాట్లాడటం కోసం ఇక్కడికి వచ్చాను. గతంలో అయ్యా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు, నేను చెప్పేది పూర్తిగా వినండి. మీరు నాకు లీగల్ నోటీస్ పంపించారు. ఓకే, నేను ఏం తప్పు చేశానని చెప్పి నాకు లీగల్ నోటీస్ పంపించారు. నేను మాట్లాడిన దాంట్లో ఏం తప్పు ఉంది? ఈ విషయంలో నేను అప్పుడు మీడియాలో మాట్లాడినప్పుడు నేనేమన్నా మీతో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడానా, లేదా మిమ్మల్ని కించపరిస్తే ఏమన్నా మాట్లాడానా? నేను మాట్లాడిన దానికి ఇప్పటికీ ఒప్పుకుంటున్నాను. మాట్లాడిన ప్రతి విషయానికి నా దగ్గర ఆధారం అంటే నా తోటలోనికి మనిషి వచ్చి నా భూమి కబ్జా వేరే వాడి ద్వారా కబ్జా చేసినప్పుడు మీ సోదరుడు కాకర్ల వెంకట్ నాకు ఫోన్ చేసి నీ భూమిని అమ్మేసుకోమా, పార్టీని నువ్వు చూస్తావా, నన్ను చూసుకోమంటావా అని చెప్పి బెదిరించిన విషయం నిజం కాదా? కాగితాలు పట్టుకుని నెల్లూరులో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళమని చెప్పి, చైతన్య అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళమని చెప్పి నాకు ఫోన్ చేసి నా ఫోన్లో ఫోన్ నెంబర్ మెసేజ్ చేసింది వాస్తవం కాదా? ఈ భూమి మీద మీ కన్నే లేకపోతే ఇవన్నీ చేయాల్సిన అవసరం మీకేంటి? నేను మీ దగ్గరికి వచ్చి ప్రత్యక్షంగా కలిశాను. చూస్తాను, చేస్తాను, నేను ఆ రోజు నా టీం ఉంది చూస్తానని చెప్పాను. సరే చూడలేదు. సరే నేను చట్టాన్ని గౌరవిస్తూ ఎస్ఐ గారి దగ్గరికి, సిఐ గారి దగ్గరికి, డిఎస్పీ గారి దగ్గరికి తిరిగాను. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళమన్నారు. ఇది నిజం కాదా? ఇది మీకు తెలియదా? చెప్పండి. ఇది తెలియదు. దీని ప్రకారం నేను ఆ విషయం గురించే నేను మాట్లాడాను మీడియాలో. మరి ఏమేమి తప్పు ఉందని చెప్పి నా మీద లీగల్ నోటీస్ పంపించారు. నేను ఏం తప్పు చేశాను లీగల్ నోటీస్ పంపించారు? మీరు నాపై ప్రెస్ మీట్ నెల్లూరులో ప్రెస్ మీట్ పెట్టి మీరు మాట్లాడింది నిజం కాదా? మీ దగ్గర ఆధారాలు అంటే చెప్పండి. ఇప్పుడు నా గురించి మీరు మాట్లాడారు కదా, మీ గురించి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నా తోటలోకి వ్యక్తి వస్తే నేను అతన్ని మీరు ఇక్కడికి ఎందుకు వచ్చేవారు, ఎవరు పంపించారు నీ దగ్గర అంటే నన్ను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు వెళ్ళమన్నారండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ భోజనాలు, సరుకులు, చికెన్ తీసుకెళ్ళమన్నారు. అదే మాట నేను మొత్తం వీడియో రికార్డ్ చేసి మళ్ళీ మీడియాలో ప్లే చేసి నేను అందరికీ వినిపించాను. దానికి సమాధానం లేదా? వేరే వాళ్ళకి ఫోన్ చేసి వాట్సాప్ కాల్స్లో బెదిరించి నిజం కాదా? ఆ ఆడియో రికార్డ్స్ కూడా నేను వీడియోలో ప్లే చేస్తున్నాను. నెక్స్ట్, మీ సమీప బంధువు, మీ ప్రధాన అనుచరుడు, మీరు సొసైటీ ప్రెసిడెంట్గా ఇచ్చిన వ్యక్తి కరియావర్ అప్పలనాయుడు. ఆ అప్పలనాయుడు నాకు ఫోన్ చేసి మా ఎమ్మెల్యే గారు నిన్ను గతంలో మీడియాలో చెప్పింది అంతా తప్పు, చాలా మంచివాడని చెప్పి రిక్వెస్ట్ చేసింది నిజం కాదా? మంచివాడని చెప్పమని చెప్పింది నిజం కాదా? దీనికి అప్పలనాయుడు గారిని మీరే మీ ప్రధాన అనుచరుడిగా పెట్టినారు, మీ సొసైటీ ప్రెసిడెంట్ ఇచ్చారు. మీరు మాట్లాడి ఉండుకోకుండా అప్పలనాయుడు గారే మాట్లాడి ఉంటే మీరు అతని మీద యాక్షన్ తీసుకోండి. అంతేగాని నాకు లీగల్ నోటీస్ పంపిస్తుంటారు. మీరు అది తెలుసుకోండి. నేను చెప్పే గతంలో మీడియాలో చెప్పిన ప్రతి విషయంలో నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నేను గతంలో నా భూమి కబ్జా జరిగిన టైంలో నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు నాకు సరైన న్యాయం చేస్తుంటే
పోలీస్ వ్యవస్థను సరిగ్గా నడిపుంటే మాకు ఇప్పుడు నా స్నేహితుడు గొట్టిపాటి ప్రసాద్ నాయుడు నాకు స్నేహితుడు, మన పార్టీకి ముఖ్య నాయకుడు. గతంలో మీరే చెప్పారు ప్రధాన నాయకుడిని కోల్పోయాం, మన పార్టీ చాలా నష్టపోయింది అని చెప్పి ఆయన చనిపోయినప్పుడు మీరు వ్యాఖ్యలు చేశారు. ఓకే, అంతవరకు కరెక్టే. అటువంటి నాయకుడిని కోల్పోవడం అనేది మన అసమర్థత వల్ల జరగలేదని చెప్పండి. నెక్స్ట్ నేను ప్రసాద్ నాయుడు చనిపోయినప్పుడు వాళ్ళు ముద్దాయిలుగా ఉన్న ఒక 8 మందిని పోలీసు వారు పట్టుకున్నారు. చంపిన వారు కానీ రెక్కి నిర్వహించిన కానీ వారిని పట్టుకున్నారు. వారిని రిమాండ్కి పంపించారు. అంతవరకు సంతోషం. ఇది పోలీసు వ్యవస్థ చక్కగా పనిచేసింది. కానీ నేను ఆ రోజే ఎస్పీ గారికి కానీ తర్వాత ఒక 10 రోజులుగా 15 రోజులకు నేను ఢిల్లీ వెళ్ళి ఎన్హెచ్ఆర్సీ వాళ్ళకి కానీ నేను కంప్లైంట్ చేస్తున్నాను. ఏమని, దీంట్లో కలిగిన సిఐ వెంకటనారాయణ గారి పాత్ర ఉందని మేము అనుమానిస్తున్నాం. దీనికి ఎమ్మెల్యే గారి మద్దతు కూడా ఉందని మేము అనుమానిస్తున్నాం. మీరు దీని మీద పూర్తి ఎంక్వైరీ చేసి సరైన న్యాయం చేయమని అడిగాం. మేము వీళ్ళిద్దరికే కాక రిటర్న్గా మేము చంద్రబాబు నాయుడు గారికి కానీ హోమ్ మినిస్టర్కి కానీ స్టేట్ హెచ్ఆర్సీకి కానీ అన్ని వ్యవస్థలకి సెంట్రల్ హోమ్ మినిస్టర్కి కానీ అందరూ పంపించాం. ఎక్కడి నుంచి ఎటువంటి ఎంక్వైరీ జరగలేదు. ఎంక్వైరీ ఎందుకు ఆగిపోయిందండి? ఏదో ఒక డిపార్ట్మెంట్ నుంచి మాకు ఎంక్వైరీ జరగాలి. డిపార్ట్మెంట్ జరగకుండా అక్కడ ఎటువంటి ఎంక్వైరీ జరగకుండా అక్కడ ఆపేశారు. ఇది నిజం కాదా? మన అసమర్థత వల్ల మనకు కావాల్సిన ప్రధాన మన ఉదయగిరి కాన్స్టిట్యూన్సీలో మన పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకుడు, నాకు మంచి మిత్రుడు కోల్పోయాం. ఆ విషయంపై మీరు ఇవన్నీ లీగల్గా నా మీద నోటీసులు ఇచ్చి ఇవన్నీ చేసే బదులు మీరు సిబిఐ ఎంక్వైరీ, అంటే మీరు ప్రజాప్రతినిధిగా ఉన్నారు, మీరు పార్టీ ప్రజెంట్ గవర్నమెంట్లో మీరు అడిగింది చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. మీరు చంద్రబాబు నాయుడు గారికి, సిబిఐ వారికి, స్టేట్ డీజీపీకి, సెంట్రల్ హోమ్ మినిస్టర్కి, స్టేట్ హోమ్ మినిస్టర్కి మీరు మీ లెటర్ మీద ఒక లెటర్ రాయండి. ప్రసాద్ నాయుడు హత్య కేసులో అనుమానాలు ఉన్నాయి, పూర్తి ఎంక్వైరీ జరగలేదు అని చెప్పి మీరు మా మీద ఆరోపణలు వస్తున్నాయి అని చెప్పి మీరు ఎంక్వైరీ చేయాలి. మీరు ఒక లెటర్ రాయండి. లెటర్ రాస్తే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఏం చెప్పినా వెంటనే దొరుకుతుంది. మీరు చేసి ఎంక్వైరీ చేసి మీరు నిజాయితీ పనులను తెలుసుకోండి. మీరు నిజాయితీ పనులను ప్రజలు తెలుసండి. నేను ఇబ్బందులో ఉన్నా నా తోట భూమి కబ్జా ఇవన్నీ మీకు అన్ని విషయాలు తెలుసు. ఎందుకంటే మీరు ప్రసాద్ నాయుడు హత్య జరిగినప్పుడు మీరు అంత్యక్రియల దగ్గరికి వచ్చి ఏం మాట్లాడారో మా దగ్గర అన్ని రికార్డ్స్ ఉన్నాయి. నా గురించి ఏం మాట్లాడారో రికార్డ్స్ ఉన్నాయి. అవన్నీ అవసరమైనప్పుడు బయట పెడతాను. నేను మాట్లాడతాను. నేను అవసరమైతే చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను అవి వినిపిస్తాను వీడియో ముఖంగా. మీరు ఇవన్నీ పెట్టుకుని నాకు ఎటువంటి సంబంధం లేదు, నీ వల్ల నా పొరుగు పోయింది, నీ వల్ల నా పొరుగు పోయిందండి. ఇది ఎలా పొరుగు ఎలా పోయింది? నేనేమి బేవర్సోని కాదు. నేను ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చా. ఇలాగే కాకపోయినా మంచి కుటుంబం నుంచి వచ్చా. మా ఫాదర్ మండల ప్రెసిడెంట్ చేశారు, మా తాతగారు మున్సిపల్ గారు చేశారు. నేను ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చా. నేనేదో నిన్ను మాట్లాడడం, మిమ్మల్ని మాట్లాడకూడదు అనే విషయం మీద ఏదో పొరుగు నష్టం పోయింది, పొరుగు నష్టమైంది, నేను ఎన్ఆర్ఐని. మరి మీరు ఎన్ఆర్ఐ ఎక్కడికి ఎందుకు వచ్చారు? నేను నాలుగు అని చెప్పి మీరు అంత్యక్రియల దగ్గర మాట్లాడారు కదా. ఆడెవడో బయట రోడ్డు ఇక్కడ భూములు కొనుక్కోవటం ఏంటది. మీరు ఎన్ఆర్ఐ ఎక్కడికి ఎందుకు వచ్చారు? లేదా మీరు ఇక్కడ వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఎవరైనా బతుకుల కోసం వెళ్తారు, అది గుర్తుపెట్టుకోండి సురేష్ గారు. అంతేగాని ఇక్కడ లోకల్ ఇది హిట్లర్ పరిపాలన కాదు, ప్రజాస్వామ్యం. మనం అంతా ఒకే స్టేట్లో ఉన్నాం. ఒక స్టేట్ కాదు, ఇండియాలో ఎక్కడికైనా వెళ్తాం బతుకుల కోసం. వ్యవసాయం చేసినోడు వ్యవసాయం చేసుకుంటాడు, ఉద్యోగం చేసినోడు ఉద్యోగం చేసుకుంటాడు, వ్యాపారం చేసినోడు వ్యాపారం చేసుకుంటాడు. అంతేగాని వాడు ఈ ప్రాంతానికి రాకూడదు, వీడు ఆ ప్రాంతానికి వెళ్ళకూడదు అని ఎక్కడ రాసి లేదు. ఒకవేళ రాజ్యాంగం మీరు కొత్తగా నిర్మిస్తే చెప్పండి. అంటే అది ఎవరికి తెలియదు. ఒకవేళ మీరు చెప్తే మీడియా ముఖంగా పబ్లిష్ చేస్తారు. మేము కొత్తగా రాజ్యాంగాన్ని మార్చాం, మా కాన్స్టిట్యూన్సీలో బయట రాకూడదు, మేమైతే ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని మీ ఉదయగిరి కాన్స్టిట్యూన్సీ సపరేట్ ఒక ద్వీపంలాగా మీరు పెట్టుకుంటా అంటే ఇబ్బంది లేదు, పెట్టుకోండి, ఇబ్బంది లేదు.